హలో బెస్టీస్, ఇదే మా ఇన్స్టిట్యూట్. ఇప్పుడే క్లాస్ అయిపోయింది. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వాళ్ళ హాస్టల్కి వెళ్తున్నాము నడుచుకుంటూ. ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి, మీరు ఎలా గొడవ పడుతున్నాము మేమిద్దరం. అలా ఉంటుంది. మేమిద్దరం కలిస్తే మ్యాక్సిమం గొడవ పడడమే ఉంటుంది, మాట్లాడుకోవడం కంటే కూడా. మేము కలిసి కూడా 4 months ఏమైంది. ఇలానే క్లాస్ చేంజ్ అయినప్పుడు అక్కడ పరిచయం అయిందనమాట. వీళ్ళ హాస్టల్కి వెళ్ళాలంటే మినిమం 10 to 15 minutes పడుతుంది. అన్ని టర్నింగ్స్ తీసుకుంటూ వెళ్ళాలి, ఎక్కువ గల్లీలు ఉంటాయి అన్నమాట. ఇంకా దగ్గరికి వచ్చేసినాం వాళ్ళ హాస్టల్కి. వెళ్తూ తన దగ్గర కెటిల్ ఉందని అనింది. సో మ్యాగీ చేసుకుందామని డిసైడ్ అయ్యాము ఇద్దరం కలిసి. సూపర్ మార్కెట్కి కూడా ఒకేసారి వెళ్దామని చెప్పి సూపర్ మార్కెట్కి వచ్చామన్నమాట. ఇక్కడ మ్యాగీ తీసుకున్నాం. ఇంకేమన్నా ఉన్నాయా తినడానికి అని చెప్పి చూస్తున్నాం అన్నమాట. ఇంకేం తీసుకోలేదు, ఓన్లీ 2 మ్యాగీస్, ఒక ఆల్ఫన్లీబే తీసేసుకొని వచ్చేసాం. ఇంకా అవి చాలే అని చెప్పేసి ఇంకా దగ్గరికి వచ్చేసాం అనమాట వాళ్ళ హాస్టల్ దగ్గరికి. ఇదే వాళ్ళ హాస్టల్. హైదరాబాద్లో మ్యాక్సిమం అన్ని హాస్టల్స్ ఇలానే అపార్ట్మెంట్స్లోనే పెడతారు. ఫస్ట్ ఇట్లా అపార్ట్మెంట్స్ లాగా కట్టి తర్వాత ఇలా హాస్టల్స్కి ఇస్తారనమాట. చాలా రేర్గా ఉంటాయి, ఓన్లీ హాస్టల్స్కి మాత్రమే కన్స్ట్రక్ట్ చేసిన హాస్టల్స్. వీళ్ళ హాస్టల్కి లక్కీగా లిఫ్ట్ కూడా ఉంది. మా హాస్టల్కి అలా లిఫ్ట్ ఉండదు, 4th floor అయినా సరే ఎక్కాల్సిందే. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళ హాస్టల్ ముందే అరోరా బిజినెస్ కాలేజ్ అని ఉంది. సో వీళ్ళ రూమ్కి కూడా వచ్చేసాం. వీళ్ళ రూమ్లో వాళ్ళందరూ కలిసి ఎవరైతే లాస్ట్ వెళ్తారో వాళ్ళు ఇలా కీ వేసుకొని వెళ్తారంట, మనకు తెలియదు అదంతా. ఇంకా ఇక్కడ వచ్చేసరికి పీచ్ మిఠాయి నిన్ననే నేను వెళ్ళే ముందు రోజే ఆర్డర్ చేసిందంట, buy 1 get 1 ఫ్రీలో. సో అది ఇచ్చింది, తిన్నాను. తర్వాత ఇంకా మ్యాగీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఇలా కట్ చేయడం వల్ల చాలా సింపుల్ అవుతుంది. మనకు తెలియనట్టు చెప్తుంది అలా కట్ చేసుకోవాలి, వీడియోలో పెట్టు అని చెప్పి. సో అందుకే అది కూడా ఒక చిన్న క్లిప్ వేశాను. తర్వాత అలా స్మాష్ చేసుకొని వాటర్ కొంచెం ఎక్కువ పోస్తే మంచిగా ఉండేది, చాలా తక్కువే పోసింది. నేను అప్పటికి చెప్పా ఇంకొంచెం ఎక్కువ పోయి అని చెప్పి వినలేదు. ఇంకా మసాలా అవన్నీ వేసింది. ఎక్స్ట్రా కూడా ఒక మసాలా ప్యాకెట్ వేసింది. అది వేయడం వల్ల కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపించింది. వీళ్ళ హాస్టల్లో ఇదే మసాలా ప్యాకెట్. వీళ్ళ హాస్టల్లో ఇలాగా అలౌ చేస్తారు, మా హాస్టల్లో ఎలా అలౌ చేయరు అనమాట. కానీ సీక్రెట్గా తెచ్చుకొని యూజ్ చేసుకునే వాళ్ళు యూజ్ చేసుకుంటూనే ఉంటారు. చూడండి, మ్యాగీ వేస్తే మ్యాగీ కూడా మునగలేదు ఆ వాటర్కి. అసలు ఎలా ఉడుకుతుంది అనుకుందో ఏమో, చెప్తే వినట్లేదు. సో వదిలేసా. లాస్ట్కి వచ్చేసరికి నిజంగానే అది ఉడకలేదు. మళ్ళీ కొంచెం వాటర్ పోసి మళ్ళీ పెట్టాము, అది చివరికి మాడిపోయింది, మళ్ళీ కూడా ఉడకలేదు. సర్లే అడ్జస్ట్ అయ్యి తినేసాం. అలా తింటూ జూడియోకి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం ఇద్దరం, ఆఫర్స్ ఉన్నాయి అనేసరికి. సో అలా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట ఇద్దరం కలిసి. దగ్గర వీళ్ళ హాస్టల్కి జూడియో వచ్చేసాం. అదే పీవీఆర్ అని కనిపిస్తుంది కదా, అదే అనమాట. హైదరాబాద్ సెంట్రల్ మాల్ అని కూడా అంటారు దాన్ని. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. ముందుకెళ్ళి సిగ్నల్స్ నుంచి కూడా క్రాస్ అవ్వచ్చు. ఇక్కడ స్కై వాక్ ఉంటుంది, స్టెప్స్ ఎక్కి దిగొచ్చు అనమాట. సో మేము స్టెప్స్ ఎక్కే దిగాము, వచ్చేసాం మాల్కి కూడా. మాల్ ఎంట్రన్స్ అనమాట ఇదంతా. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ వచ్చేసరికి జ్యువెలరీ అవన్నీ ఉంటాయన్నమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వెస్ట్ సైడ్స్ ఉంటుంది. వెస్ట్ సైడ్స్లో కూడా సేల్ జరుగుతుంది, కాకపోతే ఏంటంటే ఎక్కువ కాస్ట్ ఉన్నాయని చెప్పి మేమే వెళ్ళలేము. ఇక్కడ వచ్చి పిల్లలకి సంబంధించిన గేమ్స్, పక్కనే మసాజ్ చైర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఈ స్టార్ అనేది ఒక సూపర్ మార్కెట్ అనమాట. ఎగ్జాక్ట్గా ఈ సూపర్ మార్కెట్ పైనే జూడియో ఉంటుంది. సో జూడియోకే వెళ్తున్నాము ఫస్ట్. జూడియోలో కూడా
499 అండ్ లెస్, అంటే 499 లేదా దానికంటే తక్కువ రేట్లలోనే ఉన్నాయనని బయట అయితే అలా పెట్టారు, కానీ లోపల అలా లేదు. కొన్నిటి మీదే అలా ఇచ్చారు ఆ ఆఫర్ అనేది. లైక్ టీ షర్ట్స్, నార్మల్ క్యాజువల్ వేర్ వాటి మీద ఇచ్చారనమాట. ఇలా స్వెట్ షర్ట్స్ కానీ హూడీస్ కానీ వాటి మీద ఏం లేవు. వాటి మీద ఎలాంటి ఆఫర్ లేదనమాట, నార్మల్ ప్రైజే ఉన్నాయి. మాకు నచ్చినవేమో చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, నచ్చినవేమో తక్కువ ఉన్నాయి. సో ఇంకా సర్లే అని చెప్పి జస్ట్ చూసేసి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యి జస్ట్ చూస్తున్నాం అంతే. మ్, 200కి టీ షర్ట్ అనమాట ఇక్కడ. నైట్ వేర్ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి. ఐ థింక్ నైట్ వేర్ కూడా సేల్స్ లేదనుకుంటా. ఇంకా షూ ఇవన్నీ వచ్చేసరికి ఒక సైడ్ ఉంటాయి. స్లిప్పర్స్ అయితే కంప్లీట్గా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట, ఎందుకంటే అక్కడ 200కే పెట్టేశారు సేల్. సో స్ట్రీట్లో కూడా చాలా తక్కువ రేటే కాబట్టి, మీన్స్ స్ట్రీట్లో కూడా 200కి తక్కువ రావట్లేదు కాబట్టి ఖాళీ అయిపోయినాయి. ఇంకా నెయిల్ పాలిష్, ఇక్కడ కాస్మెటిక్స్ ఇవన్నీ ఉన్నాయి. స్ప్రేస్, అవి ఒక టైపు, ఇవి ఒక టైప్ స్ప్రేస్ ఇట్లా ఉన్నాయి. బ్యాగ్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ప్యాక్స్ ఉన్నాయి అన్నమాట. కలర్స్ అన్నీ ఒక ప్యాక్గా చేసి నెయిల్ పాలిష్ ఒక సెట్ లాగా పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసరికి హెయిర్ పిన్స్, హెయిర్ బ్యాండ్స్, ఇంకా రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, ఇంకా ఇలా అన్నీ ఉన్నాయి. ఐ థింక్ అండర్ 100 అనుకుంటా. మా ఫ్రెండ్ మస్కరా తీసుకుంది, సారీ ఐలైనర్ తీసుకుంది. అక్కడ బిల్ చేసుకొని వస్తూ ఒకసారి ఓకే బాయ్స్ వేర్ కూడా ఒకసారి లుక్ వేసి చూద్దాం అని చెప్పి వచ్చామన్నమాట. బాయ్స్ వేర్కి అయితే చాలా కంపేర్ టు గర్ల్స్ కంటే బాయ్స్కి ఆఫర్స్ ఎక్కువ ఉన్నట్లు అనిపించింది మాకైతే. షూ కూడా చాలా మంచిగా ఉన్నాయి, క్వాలిటీ అంతా. ఇక్కడ షూ అయితే మొత్తం కంప్లీట్గా ఎల్లో కలర్ షూనే పెట్టేశారు, డిస్ప్లే చేశారు. ఇక్కడ 200కి టీ షర్ట్స్, ఇవి చాలా క్వాలిటీ మంచిగా ఉన్నాయి కంపేర్ టు గర్ల్స్ టీ షర్ట్స్ కంటే. అబ్బాయిలకి మంచి సేల్స్లో ఉన్నాయి, మంచి వర్త్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, జాన్ 31 వరకు ఉంది అంట ఆఫర్. ఇంకా ఇది అయిపోతే ఇంకా కిందకి వెళ్ళి స్టార్లో కొంచెం తీసుకోవాల్సిన స్నాక్స్, గ్రోసరీస్ కొన్ని ఉన్నాయి. సో అవి తీసేసుకొని వెళ్దామని అనుకుంటున్నాం. ఇది ఈ మాల్ అనేది రీసెంట్గానే రీకన్స్ట్రక్ట్ చేశారనమాట. సో అందుకే ఈ 3 స్టోర్సే ఉన్నాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.